వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉదయ్ కృష్ణారెడ్డి సంబంధించిన కేసులో ఇంకొక 2 ట్విస్టులు, ఒకటి కాదు 2 ట్విస్టులు, 2 కేసులు. సో ఒక గందరగోళ పరిస్థితి. వీటిపైన మాట్లాడదాం. ఒకటి, ఆయన హెల్త్ ఇష్యూకి సంబంధించి అండ్ ఒక్కటి చెప్పాలంటే ఆయన హెల్త్ బులెటిన్. రెండోది ఆయన రాసిన సూసైడ్. అండ్ ఒకే ఇష్యూ పైన 2 కేసులు వివాదం. దీనిపైన మాట్లాడదాం. అయితే ముందుగా ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి లైంగిక దాడి చేశాడా లేదా అనే దానిపైన ఇప్పటివరకు ఎటువంటి కన్క్లూజన్ రాలేదు. అటు హోమ్ అఫైర్స్ కావచ్చు, లేదంటే పోలీస్ అకాడమీ కావచ్చు, ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం లీవ్ పైన మాత్రమే ఉదయ్ కృష్ణారెడ్డి వచ్చిండు. అదొకటి చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. రెండోది, ఆయన సూసైడ్ చేసుకున్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, వెంటిలేటర్ పైన చికిత్స అందుతున్నాడు అనే విషయంలో పూర్తిగా అవాస్తవం. నిన్న రాత్రి మనం ఒక వీడియో చేసినాం దీనికి సంబంధించి. సో ఆయనకు సంబంధించిన హెల్త్ రిపోర్ట్ వచ్చింది. ఆ హెల్త్ రిపోర్ట్లో చెప్పేది ఏంటి అంటే, నిన్న డాక్టర్స్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు, ఆయన కడుపులో ఏదో సబ్స్టెన్స్ ఉందని అనుకుంటున్నాం, ఆ సబ్స్టెన్స్ పాయిజనసా కాదా అనేది మాకు తెలియదు అనేది. రాత్రి కూడా నేను చేసిన వీడియోలో సేమ్ హ్యాస్టిస్ నేను ఇదే మెన్షన్ చేశాను. అయితే ఆయన బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్ వచ్చినాయి. ఆ బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్లో ఏముందంటే, ఆయన అతిగా మద్యం తాగిండు, ఏం తినకుండా ఉండడం వల్ల, బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఆయన అపస్మారక స్థితికి చేరుకున్నాడు అనేది చాలా క్లారిటీ ఉంది. బ్లడ్ అండ్ యూరిన్లో ఏ పాయిజనస్ సబ్స్టెన్స్ లేదు. సో ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ చేసుకున్నాడు అనేది నిన్న వార్తలు విన్నాం. సో ఇవాళ ఇంకో కొత్త కోణం క్రియేట్ చేసింది ఏంటి అంటే, ఉదయ్ కృష్ణారెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి లేదంటే సానుభూతి పొందడానికి మాత్రమే ఇట్లాంటి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టు ఒక డ్రామా చేసిండు అని. ఉదయ్ కృష్ణారెడ్డి లేచి వచ్చేవరకని చెప్పిండా ఈ డ్రామా నేను చేస్తున్నా అని? ఉదయ్ కృష్ణారెడ్డి ఒక సెల్ఫీ వీడియో ఏమైనా విడుదల చేసిండా నేను సూసైడ్ చేసుకుంటున్నా అని? అక్కడ సూసైడ్ నోట్ మాత్రం రాసిండు. మరి ఆ సూసైడ్ నోట్ ఎందుకు రాసిండు? సూసైడ్ చేసుకునే ఇంటెన్స్ లేకపోతే, లేదంటే సూసైడ్ చేసుకునే ఇంటెన్స్ ఉన్నా మద్యం తాగిన తర్వాత పడిపోయిందా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. సో ఆ సూసైడ్ నోట్లో అసలు ఆయన ఏం రాసిండు? ఆయన సూసైడ్ చేసుకోకంటే ముందు వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టిండు, ఇష్యూతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని. ఆల్రెడీ ఇష్యూ జరిగిన రోజు కూడా ఇన్స్టాలో ఒక పోస్ట్ చేసిండు, మీడియాకి రిక్వెస్ట్ చేసిండు, సోషల్ మీడియాకి రిక్వెస్ట్ చేసిండు. పాపం రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆగలేదు. అది చూసి భరించలేక ఒక్క పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే రికామ్ లేకుండా తాగడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత బాడీ డిహైడ్రేట్ కావడం కావచ్చు, అండ్ నిద్ర నుంచి లేవకపోవడం కావచ్చు, ఇవన్నీ చూసి కుటుంబ సభ్యులు భయపడి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత దొరికినదే సాయంత్రానికి సూసైడ్ నోట్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉంది. సో వాళ్ళే డిక్లేర్ చేసిండ్రు ఈయన సూసైడ్ చేసుకున్నాడు అని. అసలు ఎందుకు చేసుకున్నాడు, ఏం తాగిండు అనేది ఎవరికి తెలియదు. సో వాళ్ళ బ్రదర్ ప్రణయ్ కృష్ణారెడ్డి మాట్లాడేటప్పుడు కూడా ఏం తాగాడనేది మాకు తెలియదు, కాకపోతే ఒక శానిటైజర్ బాటిల్ ఆ పక్కన ఉంది ఖాళీది, మద్యం బాటిల్ ఖాళీది ఉంది కాబట్టి అది కలుపుకొని తాగాడేమో అని మాకు అనుమానం ఉంది అన్నాడు తప్ప తాగిండు అని ఎవరు డిక్లేర్ చెయ్యలేదు. సో ఎట్లా డ్రామా చేస్తున్నట్టు అవుతుంది ఇక్కడ? కేసు దర్యాప్తు కొన్ని మీడియా ఛానల్సే చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. డజంట్ మీన్ నేను అక్కడ విమెన్ ఐపీఎస్ని కించపరచడము, ఆమె చేసిన ఆరోపణలో తప్పు ఉండడమో నేను అనట్లేదు. దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. సో ఒక దర్యాప్తు పూర్తయింది అనుకునే టైంలో నిన్న మనం ఒక సూసైడ్ లెటర్ గురించి మాట్లాడుతున్నాం, లేదంటే సూసైడ్ చేసుకున్నాడని మాట్లాడుతున్నాం తప్ప ఆ సూసైడ్ లెటర్లో ఆయన ఏం రాసిండు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. కానీ సూసైడ్ లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్ నేను చదివితే ఒకసారి వినండి. ఆ తర్వాత అసలుకి ఈయన ఇంటెన్స్ ఏంది అనేది మాట్లాడదు. ఐఎమ్ ఉదయ్ కృష్ణారెడ్డి and Suma HK have been in relationship. Suma June 2025, even after her marriage, also be continued to be in relation physically and emotionally. చాలా కోడ్ చేసి రాసిండు. 2005 తర్వాత ఆమెకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కూడా నాతో ఎమోషనల్గా అండ్ ఫిజికల్గా కూడా ఒక రిలేషన్షిప్ కంటిన్యూ చేసింది. సో ఫిజికల్ రిలేషన్షిప్ అనేది కోర్టు ఏం తీర్పిచ్చిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఆ తీర్పు గురించి నేను చెప్పడం సబబు కాదు. అండ్ ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఇద్దరి మధ్య అంటే వాళ్ళకి సంబంధించి ఒక 2 పర్సనల్ ఇష్యూ, దానిపైన మనం ఎవరం కూడా కామెంట్ చేయడానికి లేదు. సో ఉదయ్ కృష్ణారెడ్డి చేసింది లీగల్కి అండ్ లాకి కాసేపు పక్కన పెడితే ఎథికల్గా చూస్తే ఇద్దరిది కూడా తప్పే. అంటే ఒక పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే దాన్ని అంటారు. సో దాన్ని కంటిన్యూ చేయడం కావచ్చు, ఒక ఐఏఎస్ ట్రైనీ అధికారిగా ఉండి దాన్ని ఈయన కూడా కంటిన్యూ చేయడం అనేది ఎంతవరకు రైట్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక అండర్స్టాండింగ్ మాత్రమే. దాన్ని మనం ఎవరం కామెంట్ చేయడానికి వీల్లేదు. కానీ ఆ ఇద్దరి మధ్యలో ఎందుకు బ్రేకప్ వచ్చింది అనేది కూడా రాసుకొచ్చిండు. షీ ఓన్లీ కమ్ టు మై రూమ్, ఆస్క్డ్ మీ మెనీ టైమ్స్ ఇన్ వాట్సాప్ చాట్ టు ఓపెన్ మై డోర్.
She's only came to my room and instantly fighted. I record them in my iPhone as a evidence. In defense only, I reacted on her. Video proof is there. On 9/7/26, she only came to my room telling she felt intense sexual argue. She only kissed me and hugged me without my consent. So I recorded as a proof and sent to her husband Venkateshwara. Because I told her earlierly to come to my room many times. WhatsApp chat has a proof in my phone, so I have sent his about happening in my room. But she manipulated everything and told I assaulted her, which is not a true. She's only came to my room. After this, her friend interrogated her father, Suma HK, Venkateshwarlu R, and her friends Biswat Sheikh and Kashish without knowing the full story. So Suma HK, Venkateshwarlu R, Kashish and Baswat are the reason for my suicide. Take action on all of them legally. Satyameva Jayati and a signature చేసినారు. All proof in my phone, iPhone and Android from the day Suma and my relation అని రాసిండు. ఏంది దీనికి అర్థం? ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈయన సూసైడ్ అటెంప్ట్ చేయడం తర్వాత ఈ సూసైడ్ లెటర్ బయటకు వచ్చిన తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంకొక కేసు నమోదు చేశారు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సుమా హెచ్కే అని తర్వాత వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వర్లు కే అని ఇది రాసినారు కదా, వాళ్ళని ఈ రాసిన 4 పేర్లతో సహా అందరినీ పిలిచి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ అందరికి ఒక ట్విస్ట్, అందరికి ఒక ఆలోచన ఏంటంటే, సరే కాసేపటికి అది నిజమో అబద్ధమో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే తేల్వాలి, కానీ ఇక్కడ అందరూ ఐఓ ఆఫీసర్లు అయిపోయారు అనమాట. అయితే ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఒక ట్రైనీ ఐఏఎస్ స్థాయి వరకు ఎదిగిండు అంటే లైఫ్లో ఒక పట్టుదల, ఒక అచీవ్మెంట్, డ్రీమ్ ఉంది అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక కష్టపడే మనస్తత్వం, వాళ్ళ ఫ్యామిలీలో ఈయన ఒక రోల్ మోడల్ ఉండడం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి రావడం అనేది అందరికీ తెలిసిన విషయం. మరి వచ్చిన తర్వాత బుద్ధి గడ్డి తిని ఇలాంటి చర్యలకు పాల్పడ్డా, ఒక లైంగిక దాడి చేయడం ఏంది, ఒక లైంగిక వేధింపులకి ఒక ట్రైనీ విమెన్ ఐపీఎస్ పైన చేయడం ఏంది అనేది ఒక బిగ్ ట్విస్ట్. సో ఆ ట్విస్ట్ ఆ రోజంతా నడిచింది. తెల్లారు వచ్చేసరికి ఇంకొక ట్విస్ట్, ఆయన సూసైడ్. ఇవాళ 3వ రోజుకి వచ్చేసరికి ఆయన విడుదల చేసిన సూసైడ్ లెటర్. నిజంగా ట్రైనీ విమెన్ ఐపీఎస్ సుమ ఎవరైతే ఒక ఫిర్యాదు చేసిందో, సో అందులో ఆమె ఏం రాసుకొచ్చింది, తన రూమ్లో ఆయన బంధించిండు, తనను కొట్టిండు, లైంగికంగా దాడికి యత్నించిండు అని రాసిండు. అసలు ఆమె ఆయన రూమ్కి ఎందుకు వెళ్ళింది? వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సో ఒక ట్రైనింగ్ అంతా కూడా అకాడమీలో జరుగుతుంది. సో ఉండాలనుకున్న వాళ్ళు బయట రూమ్లో ఉంటారు. ఆల్రెడీ షీఈ్ మ్యారీడ్. అట్లాంటి టైంలో ఎందుకు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన రూమ్కి తను వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అండ్ వీరిద్దరి మధ్యలో రిలేషన్షిప్ 1 సంవత్సరం నుంచి కంటిన్యూ అవుతుంది. ఆమె బిఫోర్ మ్యారేజ్ కానీ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లెటర్, దానికి సంబంధించిన ప్రతి ప్రూఫ్ నా ఫోన్లో ఉందంట. సో ఆ 1 ఇయర్ తర్వాత కూడా ఈ ఇష్యూ వాళ్ళ ఇంట్లో తెలిసింది. తెలిసిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వర్లుకి తన దగ్గర ఉండే ఎవిడెన్స్ అన్ని పంపించిండు. సో మాది బిఫోర్ మ్యారేజ్ ఇది, ఆఫ్టర్ మ్యారేజ్ ఇది, ఇది మా పరిస్థితి అని. ఆ తర్వాత అమ్మాయికి ఏమైంది? ఒక ఉమెన్ ఐఏఎస్గా ఉండి తను ఏం ఆలోచన చేసింది? సో గడిచిన సంవత్సరం కేసు పెట్టలేదు, పెళ్ళైన తర్వాత కేసు పెట్టలేదు, ఆ రూమ్కి ఎన్నోసార్లు వచ్చిపోయిందన్న ఆరోపణలు ఉదయ్ కృష్ణారెడ్డి చేస్తున్నాడు. ఆ తర్వాత అమ్మాయి కేసు పెట్టడం, సో ఈయనని ప్రాథమికంగా విచారణ జరుగుతున్న సమయంలో అకాడమీ ట్రైనింగ్లో కంటిన్యూ కావద్దు అని చెప్పి ఎక్స్ట్రాడినరీ లీవ్ ఇచ్చి పంపించడం. సో ఆ లీవ్ ఇచ్చి పంపించడం వరకు ఓకే, కానీ ఆ తర్వాత మీడియాలో జరుగుతున్న రచ్చ కావచ్చు, ఆ తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ కావచ్చు, ఆయన పైన వస్తున్న ఒక కథనాలే కావచ్చు, వాటిని భరించలేక ఒక డిప్రెషన్లోకి వెళ్ళి తాగి పడిపోయిందా తెలియదు. సో ఆ తాగి పడిపోయిన దాన్ని కూడా ఒక సూసైడ్ కింద చిత్రీకరించడం, అపస్మారక స్థితికి వెళ్ళిపోయిండడం, వెంటిలేటర్ పైన చికిత్స పొందుతుండడం, అదొక్క అంతా కూడా ఒక స్టంట్గా మారింది. సో ఉదయ్ కృష్ణారెడ్డి కళ్ళు తెరిచి మాట్లాడితే తప్ప అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. మరి సూసైడ్ లెటర్ ఎందుకు రాసిండ్రు అంటే సూసైడ్ ప్లాన్ ఏమైనా ఉందేమో, కానీ ముందుగానే బయటపడింది అని అనుకోవచ్చు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ దానికి భిన్నమైన పరిస్థితుల్లో ఒక సెన్సిటివ్ ఇష్యూని ఇంకా మోర్ దానిపైన గురించి మాట్లాడుకోవడం
మాత్రమే దీనికి కారణం కాదు. ఇద్దరు కూడా ఒక ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్లు. సో, ఇద్దరు కూడా ఒక ట్రైనీ ఆఫీసర్లు కావడం, అదే ఆఫీసర్లు కంప్లైంట్లు ఒకరిపైన ఒకరు పెట్టుకోవడం, ఇదంతా కూడా ఈ రప్చర్‌కి కారణమవుతుంది. మరి దీనికి ముగింపు కార్డ్ ఏంటి? సో, ఈ ముగింపు కార్డు ఆల్రెడీ మీడియాస్, సోషల్ మీడియా చాలామంది డిసైడ్ చేసి చెప్తున్నారు. ఆయనను ఆ ఉద్యోగాల నుంచి తీసేశాడు. ఇంకా పూర్తిగా సస్పెండ్ చేసిండు. ఎవరు చెప్తున్నారు? ఇప్పటి వరకు పూర్తిగా ఇన్వెస్టిగేషనే కంప్లీట్ కాలేదు. ఇన్వెస్టిగేషన్ అవుతుంది అనే సమయంలో ఆయనను అకాడమిక్ నుంచి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఆయనని ఎక్స్ట్రార్డినరీ లీవ్ కింద పంపించేశారు. అంతే తప్ప సస్పెండ్ చేయలేదు. దీనిపైన హోమ్ అఫైర్స్ దీనిపైన విచారణ జరుపుతుంది. సెంట్రల్ హోమ్ అఫైర్స్ దీనిపైన డెసిషన్ తీసుకోవాలి. ఒక ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ అయినప్పటికీ తీసి ఇట్లా పక్కన పెట్టడం అంటే అంత ఈజీ కాదు. సో దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవీ తెలియకుండా ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్ పెట్టింది ఉదయకృష్ణారెడ్డిని తొలగించారని, ఇంకా ఫ్యూచర్ లేదని, ఇట్లాంటి కథనాలు కూడా రాస్తున్నారు. సో ఏ ఆధారితంగా ఆ కథనాలు రాస్తున్నారో తెలియదు. సో ఒక్కసారి ఇన్ కేస్ ఇద్దరిది తప్పు అని పోలీస్ అకాడమీకి తేలిస్తే అప్పుడు ఏం చేస్తారు? పోయిన పరువు మళ్ళీ తిరిగిస్తారా? జరిగిన నష్టం తిరిగి ఎవరైనా పూర్తి చేయగలుగుతారా? లేదు. సో ఎలాంటి వాస్తవాలు లేకుండా ఇలాంటి కథనాలు రాయకండి అని ఉదయకృష్ణారెడ్డి ఒకసారి ఇన్స్టాలో కూడా రిక్వెస్ట్ చేసినారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిన్న అంతా అదే రిక్వెస్ట్ చేస్తారు. అయినా కూడా ఎక్కడ ట్రోలింగ్స్ ఆగట్లేదు. సో దీనిపైన దర్యాప్తు జరుగుతుంది. త్వరలోనే ఎవరిది తప్పు అని తేల్చే పనిలో ఉన్నారు. ఉదయకృష్ణారెడ్డి దగ్గర ఉండే ఐఫోన్ ఎవిడెన్స్ గురించి అండ్ ఆయన రాసిన సూసైడ్ లెటర్ గురించి, ఆయన రాసిన ఒక 4 పేర్లు, వీటన్నిటిపైన కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రెడీ గతంలో మాదాపూర్ జరిగిన ఒక కేసు ఎవరైతే ఐపీఎస్ విమెన్ పెట్టిందో దానిపైన దర్యాప్తు చేసి అండ్ పోలీస్ అకాడమీకి అటు హోమ్ అఫైర్స్కి రిపోర్ట్ పంపించారు. అండ్ రెండోది నిన్న కూడా ఒక కీలకమైన విషయమే. సో ఆ కీలకమైన విషయంలో ఆధారాలు నిజమా కాదా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించి కూడా అటు పోలీస్ అకాడమీకి హోమ్ అఫైర్స్కి రిపోర్ట్ పంపిస్తారు. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తేల్చే పనులు ఉంటారు. ఆ తర్వాతే ఎవరిపైన యాక్షన్ తీసుకోబోతుంది అనేది తేల్చాల్సి ఉంటుంది అధికారులు. కానీ దానికంటే ముందే యాక్షన్ తీసుకున్నారని ఇవన్నీ కూడా అవాస్తవం. సో ఇందులో చాలా క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే, ఒకటి ఆయన అకాడమీ నుంచి సస్పెండ్ చేయడం అనేది అవాస్తవం. 2 ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది అవాస్తవం. సో ఆయన రాసే సూసైడ్ లెటర్లో నిజం ఎంత అనేది పోలీస్ అధికారులే తేల్చాలి. ఎందుకంటే అవతల విమెన్ పైన కూడా మనం ఎలాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదు. సో ఇదనమాట ఉదయకృష్ణారెడ్డి ఎపిసోడ్. మరి ఇంకా ఏ మలుపు తిరుగుతుంది, సో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది చూడాలి.